హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మాకు సండే. మేము ట్యూనా ఫిష్ తెచ్చుకున్నాము. ఇది సెకండ్ టైం తెచ్చుకోవడం. ఫస్ట్ టైం తెచ్చుకున్నప్పుడు నేను చూసి కలర్ అది చూసి ఏంటి ఇలా ఉంది, ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్ అది అని చెప్పేసి అనుకున్నమాట. బట్ బాగుంది. తర్వాత తెచ్చుకుందామంటే మాకు ఇంకా సెట్ అవ్వలేదు. 2 మంత్స్ అలా అయిపోయింది. బట్ ఇప్పుడైతే కంపల్సరీగా తినాలి అని చెప్పి తెచ్చుకున్నమాట. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ చాలా సఫర్ అయిపోయాం. ఫ్లూ వచ్చింది. ఎప్పుడు ఈ 2 ఇయర్స్‌లో ఎప్పుడు అంత సఫర్ అవ్వలేదన్నమాట. జస్ట్ ఏదో నార్మల్‌గా కోల్డ్ అది ఓకే. బట్ ఈ లాస్ట్ 2 వీక్స్ అయితే చాలా సఫర్ అయ్యాం. డాక్టర్ అయితే ఎక్కువ ప్రోటీన్స్ అవి తీసుకోండి అని చెప్పి సమ్ ప్రోటీన్ షేక్స్ ఏవో సజెస్ట్ చేశారన్నమాట. సరే ఇవన్నీ ఎందుకు డైరెక్ట్‌గా ఇలాగా మంచి ఫుడ్ తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి ట్యూనా ఫిష్ తెచ్చుకున్నామన్నమాట. ఇక్కడ ఫ్రైకి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం. సాల్ట్, కారం వేసాను, అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ అందులోనే పౌడర్స్ కూడా మిక్స్ చేసుకున్నామన్నమాట. జీరా, ధనియా పౌడరు, సమ్ గరం మసాలా కలిపి మొత్తం అన్నీ మ్యాగ్నేట్ చేసి ఉంచాం. ఈలోగా నేను ఫోన్ చూస్తూ ఉన్నాను. మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుని ఫోన్ చూస్తూ ఉంటే పటేల్ బ్రదర్స్లో సమ్ ఆఫర్స్ ఏవో నడుస్తున్నాయి. 50 ఇయర్స్ యానివర్సరీ అని చెప్పేసి చూసామట. జస్ట్ దాన్ని అలా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసి మేము పటేల్ బ్రదర్స్కి వెళ్ళామట. అక్కడ 50 ఇయర్స్ యానివర్సరీ అని చెప్పేసి ఆఫర్స్ ఉన్నాయి. ఈరోజే లాస్ట్ డే అని చెప్పేసి వచ్చిందన్నమాట. ఇంక సరే చూద్దాం అసలు ఏమున్నాయో అని చెప్పేసి వెళ్ళామట. ఇది వచ్చేసి బిగ్ స్టోర్ మాట. ఇక్కడ హోల్సేల్గానే మొత్తం అన్నీ చాలా ఎక్కువ స్టఫ్ ఉంది. నార్మల్గా మేము వెళ్ళే పటేల్ కంటే ఇది మాకు 20 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది. మాకు దగ్గరలో కూడా ఉంది, కానీ బిగ్ స్టోర్ కదా చూద్దామని చెప్పేసి వెళ్ళామట. అంతగా పెద్ద ఆఫర్స్ ఏం లేవు. బట్ ఓక్ర అయితే, బెండకాయలు అయితే మాత్రం ఆఫర్ ఉండిందనే చెప్పాలి. నార్మల్గా అయితే ఎల్బీ వచ్చి $4 $5 అలా పడుతుంది. బట్ ఈరోజు అయితే $2 ఉంది. చాలామంది 20 మినిట్స్ కూడా లైన్లో వెయిట్ చేసి తీసుకున్నారంట. లక్కీగా మాకు 5 to 10 మినిట్స్లోనే దొరికేసింది. కానీ తక్కువ అయిపోయాయి. ఇంకా ఒకరు మాత్రం బాగా తీసుకున్నాము. ఇక్కడ వచ్చి మా బాబు జిలేబీ జిలేబీ అంటున్నాడు. వాడు అసలు ఒక్కసారి కూడా ఇండియాలో టేస్ట్ చేయలేదు. తనకి 3 ఇయర్స్ ఉన్నప్పుడే మేము వచ్చేసామన్నమాట. అసలు జిలేబీ టేస్ట్ చేయలేదు. ఇక్కడ అన్నీ ఏంటంటే మన ఇండియన్ స్టఫ్ ఉంది. పేస్ట్రీసు, కర్రీసు, సమోసా అవన్నీ ఉన్నాయన్నమాట. సరే టేస్ట్ చేస్తాడు కదా అని చెప్పేసి ఒక హాఫ్ ఎల్బీ ఇక్కడ వచ్చేసి సమ్ క్రిక్లాండ్ గోల్డ్ అని చెప్పేసి టీ పౌడర్ ఏదో న్యూగా ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు. వాళ్ళు టేస్ట్ కోసం హాఫ్ కప్ టీ ఇస్తున్నారన్నమాట. నేను టేస్ట్ చేశాను, బట్ నాకైతే అంతగా ఏమీ టేస్ట్ కనిపించలేదు. బట్ చాలామందికి అయితే నచ్చినట్టుంది. జస్ట్ 1-2 సిప్స్కే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఆఫర్స్ వచ్చేసి అంత సూపర్ ఆఫర్ అయితే నాకేం అనిపించలేదు. ఓకే, రైసెస్ మీద, తర్వాత కొన్ని వాటి మీద ఉన్నాయి. రైస్ వచ్చేసి ఎక్కువ కాస్ట్కోలో కానీ శామ్స్లో కానీ తీసుకుంటామట. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నార్మల్గా అయితే ఇక్కడ బాస్మతి రైస్ వచ్చి $25 అలా ఉంటుంది. ఈరోజు $20 అలా పెట్టారు. శామ్స్లో అయితే ఎప్పుడు బాస్మతి రైస్ సేమ్ అదే బ్యాగు $20 ఉంటుందన్నమాట. అందుకని మేము ఎక్కువ శామ్స్లోనే ప్రిఫర్ చేస్తాం. ఇక్కడ వచ్చి టీ పౌడర్ ఉంది. నార్మల్గా అయితే 900 grams $15 అలా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే 450 grams $4 పెట్టారు. అలా అయితే మనకి 900 grams $8కే వస్తుంది. ఇది మాత్రం బాగా మంచి ఆఫర్ ఉన్నట్టే. ఎక్కువ వేరియేషన్ వచ్చిందంటే ఇదే. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అప్పటికే 12 అయిపోయిందన్నమాట. ఫాస్ట్గా ఇంకా కర్రీ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. ఈ ఫిష్ అయితే ఫ్రైకి బాగుంది, పులుసుకి బాగుందన్నమాట. టేస్ట్గానే అనిపించింది రెండు చేసుకున్నప్పుడు. లాస్ట్ టైం కూడా సేమ్ పులుసే చేసామన్నమాట. ఫస్ట్ ట్రై చేసినప్పుడు పులుసే ట్రై చేసామన్నమాట. అప్పుడు కూడా బాగా వచ్చింది. అప్పుడైతే మార్నింగ్ 10 o'clock కల్లా పులుసు చేసాం. మధ్యాహ్నం తినే 1 o'clock ఆ టైంకి మంచి టేస్ట్గా అనిపించింది అంత అబ్జర్వ్ చేసుకొని. ఇప్పుడైతే 12 o'clock చేయడం వల్ల మేము అప్పటికప్పుడు తినడం వల్ల అంత టేస్ట్ కనిపించదు. బట్ నైట్కి అయితే బాగుంది. మొత్తం అంతా అబ్జర్వ్ చేసుకొని అన్నీ. చాలా లేట్ అయిపోయింది. ఇంక అప్పటికప్పుడు తినేసరికి ఓకేగా అనిపించింది. బట్ నైట్కి అయితే బాగా అనిపించింది. వెంటనే పులుసు చేస్తూ సైమల్టేనియస్గా ఫ్రై కూడా చేస్తాను అనమాట. యూజువల్గా మేము ఫిష్ అనేసరికి ఎక్కువ సాల్మన్ కానీ తిలాపియా కానీ ప్రిఫర్ చేసేవాళ్ళం. ఇది ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు అసలు దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయా ఏంటా అని చెప్పి యూజువల్గా చెక్ చేస్తాంగా. అలానే నేను కూడా చెక్ చేసామన్నమాట. ఇది ఏంటంటే హార్ట్కి మంచిది, తర్వాత మజిల్ స్ట్రెంగ్త్కి డైట్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. లో కార్బ్స్, బ్రెయిన్ షార్ప్నెస్ కూడా మంచిగా యూజ్ అవుతుంది. వైటమిన్ డి, B12 బాగా సప్లిమెంట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను చూసాను అనమాట. ఇంకెప్పుడైతే డాక్టర్ మాకు ప్రోటీన్ తక్కువ అయింది, వైటమిన్స్ వాడండి అని చెప్పి కొన్ని సప్లిమెంట్స్ అయితే ప్రిఫర్ చేశారు. అవి సప్లిమెంట్స్ కూడా యూజ్ చేస్తూ ఫుడ్లో కూడా తింటే ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది కదా అని చెప్పి మేము ఇంకా కొంచెం
చికెన్ని పక్కన పెట్టి ఫిష్కి ప్రిఫర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలీదు. బట్ ఇప్పుడైతే అనుకున్నాము, తీసుకున్నామట. అందుకని మెయిన్ ఇదేంటంటే ప్లస్ పాయింట్ మనకి ఈ ఫిష్ ఎలా చేసుకున్నా, ఈవెన్ గ్రేవీ కానీ పులుసు కానీ ఫ్రై కానీ ఏం చేసుకున్నా సరే ఫిష్ టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడుతున్నారు. నార్మల్గా కొన్ని ఫిషెస్ ఏంటంటే ఓన్లీ ఎస్పెషల్లీ పులుసే బాగుంటుంది, ఓన్లీ గ్రేవీయే బాగుంటుంది, ఓన్లీ ఫ్రైయే బాగుంటుంది అని ప్రిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇక్కడైతే ఇదైతే ఎలా చేసినా సరే ఫిష్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటున్నారు. పిల్లలు ఇష్టంగా తినకపోతే మళ్ళీ తీసుకోవాలా వద్దా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫుడ్ తినేసిన తర్వాత జిలేబీ తెచ్చుకున్నాం కదా, జిలేబీ తిందామని చెప్పి ట్రై చేద్దామని చెప్పి కూర్చున్నమాట. మా బాబు అయితే ఫస్ట్ టైము, వాడు అసలు ఇండియాలో కూడా ఎప్పుడు తినక వాడు చాలా ఎగ్జైటింగ్గా ఒక్కసారి తినగానే ఓ చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అంత ఎక్కువ ప్రిఫర్ చేయడు. స్వీట్ ప్రిఫర్ చేయడానికి, స్వీట్ తినడానికి కాదు, మన ఇండియన్ స్వీట్ తినడానికి కొంచెం థింక్ చేస్తూ ఉంటాడు అనమాట. రస్మలై తిండు, మ్యాంగోలు తిండు, అలాగా కొన్ని కొన్ని తిండమాట. వీడు తింటాడో తినడో డౌట్ పడ్డాం. బట్ వాడికైతే నచ్చేసింది. మాకైతే అంతగా ఏం నచ్చలేదు. ఇది హాఫ్ ఎల్బీఏ తీసుకున్నాం, ఓన్లీ 5 పీసెస్ వచ్చినట్టున్నాయి. ఓకే, అంతేమీ అనిపించలేదు. ఈ 5 పీసెస్ కూడా $8 పడిందన్నమాట. ఓకే, వాడిని సాటిస్ఫై చేయడానికి తీసుకున్నాం అంతే. మాకైతే అంతగా సూపర్గా ఏమి అనిపించలే, ఓకేగా ఉంది.